ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. విహారీ కనక మహాలక్ష్మిని అడవి మనుషులు అడవులకి తీసుకెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు సహస్ర అడవిలో వెళ్తూ ఉంటుంది. చాలా దూరం అలా నడిచి అబ్బా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, బావ ఎక్కడుంటాడు, బావ కోసం ఇంకెంత దూరం వెళ్ళాలి అని సహస్ర మనసులో అనుకుంటూ ఒక పాముల పుట్టును తొక్కుతూ ఉంటుంది. ఇక అప్పుడే సడన్గా సహస్రకు ఎవరో బాణం విసురుతారు. సహస్ర అటు ఇటు చూసి టెన్షన్ పడుతూ ఉంటే ఎదురుగా అడవి మనుషులు శూలం పట్టుకుని సహస్రకు గురిపెట్టి నిల్చుంటారు. ఎవరు మీరు, ఏంటి ఇదంతా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. మా అడవిలోకి వచ్చి మమ్మల్ని ఎవరైనా అడుగుతావా అని అడవి మనుషులు అంటూ ఉంటారు. ఎవరు మీరు అని సహస్ర మళ్ళీ అడుగుతూ ఉంటుంది. మేము అడవి మనుషులం, అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చారు, మీ పని మీరు చూసుకోపోండి అని సహస్ర అంటూ ఉంటుంది. ఇది మా అడవి అని అడవి మనుషులు చెప్పడంతో మీ అడవి ఏంటి, మీ అడవి మీ బాబుగాడు ఏమన్నా రాసిచ్చాడా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. పాపం ఈ అమ్మాయి ఎక్కువగా మాట్లాడుతుంది అని చెప్పి అడవి మనుషులు అంటూ ఉంటారు. మా అడవిలోకి వచ్చి మా నాకమును తొక్కుకుంటూ ఎక్కువగా మాట్లాడతావా అని అడవి మనుషులు సహస్రను అడుగుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు, మీ నాకమును నేను తొక్కడం ఏంటి అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఒకసారి కిందకు చూడు అని అడవి మనుషులు చెప్పడంతో సహస్ర కిందకు చూస్తుంది. ఏంటి చీమల పుట్టపై పసుపు కుంకుమ వేసి నాగమ్మ పుట్ట అంటారా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. తప్పు చేసింది కాకుండా ఇంకా దాన్ని సమర్థించుకోవాలని చూస్తావా, పద మా అడవిలోకి, నీకు శిక్ష పడాలి అని అడవి మనుషులు సహస్రను అంటూ ఉంటారు. ఏంటి మీ అడవిలో కోర్టు ఉందా, కోర్టు శిక్ష వేస్తుందా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. మా అడవిలో మా దొర ఉన్నాడు, దొర నీకు శిక్ష వేస్తాడు, పద మాతో రావాలి నువ్వు అని అడవి మనుషులు సహస్రకు చెప్పడంతో సహస్ర టెన్షన్ పడుతూ అడవి మనుషులు వెనక వెళ్తూ ఉంటుంది. మరోవైపు సుభాష్ రౌడీలతో అడవంతా కూడా విహారీ కనక మహాలక్ష్మి కోసం గాలిస్తూ ఉంటాడు. మరోవైపు అంబిక విహారీని వేసేయడానికి ఇదే కరెక్ట్ ప్లేసు, అడవులు అయితే కనుక ఎవరికి ఎలాంటి అనుమానం రాదు. కానీ సుభాష్ ఏంటి ఇంతవరకు ఫోన్ చేయలేదు, విహారీ సుభాష్కి దొరికాడా లేడా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం అని సుభాష్కి అంబిక ఫోన్ చేస్తుంది. సుభాష్ విహారీ కనిపించాడా అని అంబిక అడుగుతూ ఉంటుంది. లేదంబిక, ఇంకా విహారీ కోసమే వెతుకుతున్నాము అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. విహారీ ఎక్కడ ఉన్నా సరే పట్టుకుని ఇప్పుడే చంపడం కరెక్ట్ సమయం సుభాష్, ఎందుకంటే మళ్ళీ మనకి ఇలాంటి సమయం రాదు, ఇక విహారీ మళ్ళీ మనకి దొరకడం చాలా కష్టం, ఇప్పుడు అడవిలో కనుక విహారీని వేసేస్తే ఎవరికి ఎలాంటి అనుమానాలు రావు అని అంబిక సుభాష్తో చెప్తూ ఉంటుంది. సరే అంబిక, మా ప్రయత్నం మేము చేస్తాము, ఎలాగైనా సరే విహారీని పట్టుకుంటాము అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. సరే సుభాష్, పని పూర్తవగానే ఫోన్ చేయి అని అంబిక ఫోన్ కట్ చేస్తుంది. అంబిక, ఏవో పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నట్టున్నావు అని చెప్పి వెనుక నుంచి చారికేశ అంటూ ఉంటాడు. చారికేశ మాటలు విని అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి బావ నేను చేసిన ప్లాన్ మొత్తం విన్నాడా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి అంబిక, నిన్నే అడిగేది, ఏవో పెద్ద పెద్ద స్కెచ్లు వేస్తున్నావు, ఎవరిని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసావేంటి అని చెప్పి చారికేశ అంబికను అడుగుతూ ఉంటాడు. విహారీని చంపడానికి ప్లాన్ చేశామని బావ విన్నట్లేడు అని అంబిక మనసులో అనుకుని వాట్ నాన్ సెన్స్ యువర్ టాక్ బావా, అసలు నేను ఎలా కనిపిస్తున్నాను అని అంబిక అడుగుతూ ఉంటుంది. కొంతమంది మాటలు చేష్టలు తేనె పూసినంత సాఫ్ట్గా ఉంటాయంట, నువ్వు కూడా అలానేనని నాకు తెలుసు అంబిక, ఎవరు మర్డర్కి ప్లాన్ చేసావో చెప్పు అని చెప్పి చారికేశ అంబికను నిలదీస్తూ ఉంటాడు. మరోవైపు సుభాష్ తన మనసులతో అడవంతా కూడా పరిగెడుతూ ఉంటాడు. విహారీ కనక మహాలక్ష్మి ఎక్కడ ఉన్నారని అటు ఇటు చూస్తూ ఉంటే అడవి మనుషులు విహారీ కనక మహాలక్ష్మిని తీసుకెళ్లటం సుభాష్ చూస్తాడు. ఒరే మీరు కాసేపు ఆగండ్రా, మన చేతికి మట్టి అంటుకుంటానే పని పూర్తయ్యేలా ఉంది, ఆ విహారీ లక్ష్మి అడవి మనుషులకి దొరికిపోయారు, మన చేతికి మట్టంటకుండానే వాళ్ళ పని వాళ్ళే ఫినిష్ చేస్తారు అని సుభాష్ తన రౌడీలకు చెప్తూ ఉంటాడు. అన్న, వాళ్ళు ఒకవేళ ఆ విహారీని లక్ష్మిని వదిలేస్తే అప్పుడు ఎలా అన్నా అని రౌడీలు సుభాష్ని అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడే వాళ్ళలో పెద్ద రౌడీ, ఒరే వాళ్ళు మనలాగా రౌడీలు అనుకుంటున్నావా ఏంటి, వాళ్ళు అడవి మనుషులు, వాళ్ళు అడవిలోకి వచ్చిన ఎవరిని కూడా వదిలిపెట్టరు అని చెప్పి మిగిలిన రౌడీలకు చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు అడవిలో ఉన్న అమ్మవారికి కొంతమంది భక్తులు పూజ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే విహారీ కనక మహాలక్ష్మిని తీసుకుని అడవి మనుషులు దొర దగ్గరికి వెళ్తారు. దొర, వీళ్ళు పట్నం వాళ్ళంట, మన అడవి నాశనం చేయడానికి వచ్చారని చెప్పి విషపు బాణం వీళ్ళకి విసిరాము అని చెప్పి అడవి మనుషులు జరిగిందంతా కూడా వాళ్ళ దొరకు చెప్తూ ఉంటారు. మమ్మల్ని క్షమించండి బాబు, మీరు మా అడవి నాశనం చేయడం కోసం వచ్చారని చెప్పి మేము ఇలాంటి విషపు బాణాలను వదలక తప్పట్లేదు, మా వాళ్ళు చేసిన తప్పుకు మమ్మల్ని క్షమించండి అని దొర విహారీ కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. అయ్యో మీ తప్పు మీరు తెలుసుకున్నారు చాలండి అని విహారీ అంటూ ఉంటాడు. సరే బాబు ఇలా వచ్చి కూర్చో,
విషము నీ ఒళ్ళంతా ఎక్కకుండా నీకు విరుగుడు ఇస్తాను అని చెప్పి దొర చెప్తూ ఉంటాడు. ఇక విహారిని కనక మహాలక్ష్మి అడుగు మనుషులు కలిసి తీసుకెళ్లి ఒక దగ్గర కూర్చోబెడతారు. ఒరే దొరగా వెళ్ళి ఆకుపసరు తీసుకురండ్రా అని చెప్పి దొర చెప్పడంతో కొంతమంది వెళ్ళి ఆకుపసరు తీసుకొస్తారు. ఇక ఆకుపసరుని విహారికి బాణం తగిలిన చోట దొర పెడుతూ ఉంటాడు. ఇక అప్పుడు విహారికి చెయ్యంతా కూడా మంట మండుతూ ఉంటుంది. ఇక విహారి మంటతో విరవెల్లాడుతూ అబ్బా అమ్మా అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు. ఒరే ఆకుపసరు పెట్టడం పూర్తయింది, ఆ విరుగుడు ముందు తీసుకురండి అని చెప్పి చెప్పడంతో ఒక ఆవిడ అమ్మవారి దగ్గర పెట్టి ఉన్న విరుగుడు మందు తీసుకొచ్చి దొరకిస్తుంది. ఇక దొర విహారీకి విరుగుడు మందును తాపిస్తూ ఉంటాడు. కాసేపటికి ఆవిడ కనక మహాలక్ష్మిని అలానే చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అని చెప్పారు, ఆ అమ్మాయి మెడలో మంగళసూత్రం లేదేంటయ్యా అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటుంది. అనుకోకుండా చెట్టు కొమ్ము తగిలి మంగళసూత్రం తెగిపోయిందమ్మా అని కనక మహాలక్ష్మి వాళ్ళకి చెప్తూ ఉంటుంది. దొర మేము తెలియక ఇతనికి బాణం విసిరాము అని చెప్పి అడుగు మనుషులు చెప్తూ ఉంటారు. పుణ్యవతి మేడలో మంగళసూత్రం తెగడం మంచిది కాదమ్మా, అందుకే నీ భర్తకు బాణం తగిలింది అని అడుగు మనుషులు చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అనుకోకుండా కనక మహాలక్ష్మి మెడలో మంగళసూత్రం తెగడం, విహారికి బాణం తగలడం, అలాగే ఒకసారి విహారి గుడిలో కనక మహాలక్ష్మి మెడలో నుంచి మంగళసూత్రం తీసేద్దాం అనుకున్నప్పుడు గురువుగారు వచ్చి ఎప్పుడైతే ఆ అమ్మాయి మెడలో నుంచి మంగళసూత్రం తీసేస్తావో అప్పుడే నీ ఊపిరి ప్రశ్నార్థకంగా మారుతుంది అని గురువుగారు చెప్పిన మాటలను విహారి కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అమ్మ ఒక్కసారి నీ మెడలో మంగళసూత్రం పడిన తర్వాత ఆ అబ్బాయి జీవితం అంతా నీ చేతుల మీదనే ఉంటుందమ్మా, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి అడుగు మనుషులు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటారు. పాపం అమ్మాయికి ఇలాంటివన్నీ తెలియనట్టుంది అండి దానా అని అడుగు మనుషులు వాళ్ళ వైఫ్కి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయమంటావు అని అడుగు మనుషులు వాళ్ళ వైఫ్ని అడుగుతూ ఉంటే ఏముంది అమ్మవారి దగ్గర ఆ తెగిపోయిన మంగళసూత్రాన్ని పెట్టి మళ్ళీ ఆ అబ్బాయి చేత అమ్మవారి సమక్షంలో మంగళసూత్రం కట్టిస్తే దోషం తొలగిపోతుంది అని అడుగు మనుషులు చెప్తూ ఉంటారు. అయితే ఆ తతంగానికి ఏర్పాట్లు చెయ్యి, మంచి పని చెప్పావు అని అడుగు మనుషులు వాళ్ళ భార్యను అంటూ ఉంటారు. అమ్మ ఆ మంగళసూత్రం ఇలా ఇవ్వు, అమ్మవారి సమక్షంలో పెట్టి నీ పెనిమిటి చేత నీ మెడలో కట్టిస్తాము అని అడుగు మనుషులు కనక మహాలక్ష్మిని మంగళసూత్రం అడుగుతూ ఉంటారు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి అని విహారి అంటూ ఉంటాడు. అమ్మవారి సమక్షంలో మీ ఇద్దరికి మళ్ళీ పెళ్లి జరిపిస్తాం బాబు అని అడుగు మనుషులు అంటూ ఉంటారు. మళ్ళీ పెళ్ళా అని విహారి అంటూ ఉంటే ఇక పక్కనున్న అడుగు మనుషులు వీళ్ళు పెళ్ళనగానే కంగారు పడుతున్నారు, వీళ్ళిద్దరిపై నాకు మొదటి నుంచి అనుమానంగా ఉంది, వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు అందుకే పెళ్ళంటే కంగారు పడుతున్నారు అని చెప్పి వాళ్ళ దొరకు చెప్తూ ఉంటారు. అదేం లేదండి, మేమిద్దరం భార్యాభర్తలమే, కాకపోతే మీకు ఎందుకు శ్రమ అని చెప్పి అలా అంటున్నాం అని విహారి అడుగు మనుషులకి చెప్తూ ఉంటాడు. మాకు ఇబ్బంది ఏం లేదు బాబు, మీ ఇద్దరికి మా అమ్మవారి సమక్షంలో పెళ్లి జరిపించి మిమ్మల్ని ఈ అడవి నుంచి బయటికి పంపిస్తాము అని దొర చెప్పడంతో సరే అండి అని విహారి అంటాడు. మరోవైపు యమున పూజా మందిరం దగ్గర కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే వసుధ వచ్చి ఏమో వదిన ఏమైంది, ఎందుకు కంగారు అని అడుగుతూ ఉంటుంది. విహారికి లక్ష్మికి ఏం కాకూడదని చెప్పి దేవుడికి నమస్కారం చేసుకుని దీపాలు వెలిగించాను, దీపాలు ఆరిపోయాయి వసుధ అని యమున చెప్తూ ఉంటుంది. విహారి లక్ష్మికి ఏమవుతుందని భయంగా ఉంది వసుధ అని యమున కంగారు పడుతూ ఉంటుంది. వదిన నువ్వు కంగారు పడుకో, మన గురువు గారు ఉన్నారు కదా, గురువు గారికి ఫోన్ చేయి, విషయం చెప్పు అని చెప్పి వసుధ చెప్పడంతో సరే వసుధ అని యమున గురువు గారికి ఫోన్ చేస్తుంది. శిష్యులు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. నేను అర్జెంటుగా గురువు గారితో మాట్లాడాలి అని యమున చెప్పడంతో గురువు గారికి తీసుకెళ్లి ఫోన్ ఇస్తారు. గురువుగారు నేను యమునను మాట్లాడుతున్నాను, విహారి లక్ష్మి రాత్రి నుంచి కనిపించట్లేదు, విహారికి ఏమైందనని భయంగా ఉంది, అనుకోకుండా ఇంట్లో దీపం కూడా ఆరిపోయింది అని యమున చెప్తూ ఉంటుంది. ఇక గురువుగారు ఒక నిమిషం ఆగమ్మా అని చెప్పి ఫోన్ పక్కన పెట్టి ఒక్కసారి మంత్రం చదువుకుని విహారి గురించి అమ్మవారికి నమస్కారం చేసుకుంటాడు. ఇక వెంటనే మళ్ళీ గురువుగారి ఫోన్ తీసుకుని అమ్మ యమున విహారీకి ఏమీ అవ్వదు, విహారిని ఒక శక్తి అంటిపెట్టుకుని ఉంది, ఆ శక్తి విహారీకి తోడుగా ఉన్నంతకాలం విహారీకి ఏమీ అవ్వదమ్మా అని గురువుగారు యమునకు చెప్తూ ఉంటాడు. మరి దీపాలు ఆరిపోయాయి కదా గురువుగారు అని యమున అడుగుతూ ఉంటుంది. అది యాదృచ్ఛికంగా జరిగిందేమో కానీ విహారీకి ఏమీ అవ్వదు, ఆ శక్తి విహారీకి తోడుగా ఉంటే అంతే చాలు అని గురువుగారు చెప్తారు. సంతోషం గురువుగారు అని చెప్పి యమున ఫోన్ కట్ చేస్తుంది. యమున ఫోన్ మాట్లాడుతూ ఉంటే పద్మాక్షి వచ్చి వింటూ ఉంటుంది. యమున ఇప్పటికైనా అర్థమైందా, విహారీకి తోడుగా ఏదో శక్తి ఉందని గురువుగారు చెప్పారు కదా, ఆ శక్తి సహస్రనే, నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సహస్రే ఆ శక్తి అని నువ్వు ఎలా చెప్తావక్క అని వసుధ అడుగుతుంది. ఎందుకంటే విహారీని వెతుక్కుంటూ వెళ్ళింది సహస్రే కదా, సహస్రకి విహారీకి త్వరలో పెళ్లి జరిపించాలనుకుంటున్నాం కదా, ఆ శక్తే
సహస్ర అని నేను అనుకుంటున్నాను. ఆవిడ గారిని కంగారు పడొద్దని చెప్పు అని పద్మాక్షి వసుధకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వదిన, గురువుగారు చెప్పింది విన్నావు కదా, ఇక కంగారు పడకు అని వసుధ చెప్పడంతో యమున వెళ్ళి మళ్ళీ దేవుడి దగ్గర దీపాలు పెట్టి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు చారుకేశ అంబిక ఎవరు మర్డర్కి ప్లాన్ చేసావో చెప్పు, ఆలోచించుకు అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే వసుధ అటుగా వెళ్తూ ఉంటుంది. వసుధను చూసిన అంబిక అక్క ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. బావ ఏం చేశాడో తెలుసా, నీకు ఒక వీడియో చూపించాలి అని అంబిక వసుధకు చెప్తూ ఉంటుంది. ఆ మాట విని చారుకేశ టెన్షన్ పడుతూ ఉంటాడు.